మహదేవయ్యను చంపడానికి ఇంట్లో రౌడీలందరూ కూడా మహదేవయ్యను చుట్టుముడతారు. ఇదంతా తెలిసి క్రిష్ కూడా కిందకు వచ్చి వాళ్ళ నాన్నను కాపాడడం కోసం అని చెప్పి క్రిష్ కూడా రౌడీలను చెదగొట్టడానికి రెడీ అవుతాడు. ఇక వాళ్ళందరూ కూడా మహదేవయ్య అలాగే క్రిష్ వాళ్ళిద్దరి పైన దూసుకుని వస్తూ ఉంటారు. అది చూసి క్రిష్ అయితే, రే మా నాన్నని చంపడానికి మీకు ఎంత ధైర్యం రా అని చెప్పి క్రిష్ కూడా వాళ్ళని కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండగా మహదేవయ్య క్రిష్ వాళ్ళిద్దరూ కూడా రౌడీలను చితక్కొడతారు. ఇంతలో సత్య అయితే, ఈయన ఎక్కడికి వెళ్ళారు, ఇంకా రాలేదేంటి, అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారని చెప్పి సత్య బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న రౌడీలతో క్రిష్ అయితే గొడవలు పడుతూ ఉండడం చూసి సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా వాళ్ళైతే రౌడీలను చెదగొడుతూ ఉంటారు. ఇక సత్య రాగానే, సత్య నువ్వు ఇక్కడికి రాకు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో సత్య అని చెప్పి క్రిష్ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో సత్య అయితే అక్కడే నిలబడి ఉండిపోతుంది. ఇక అదంతా చూసి సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే మహదేవయ్య అలాగే క్రిష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ముగ్గురు కూడా రౌడీలను చితక్కొడుతూ వాళ్ళని అయితే తరిమేస్తూ ఉంటారు. ఇంతలో క్రిష్ వాళ్ళ అన్నయ్య దేవ ఇలా అంటూ ఉంటాడు, రే ఇప్పుడు నీకు మా నాన్న మీద నీకు ఉరుముతాను, మా నాన్నని ఒక్కసారి పొడి చేయి అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే వాడైతే దేవాని పక్కకు నెట్టేస్తాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్నని కత్తితో పొడి చేస్తాడు. పొడవగానే మహదేవయ్య అయితే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇదంతా చూసి సత్య క్రిష్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక మహదేవయ్య ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.